అటు నరేంద్ర మోదీ 15,000 ప్రాంతాల్లోని భాజపా బూత్ స్థాయి నేతలతో చేసిన వీడియో కాన్ఫరెన్స్ పై విపక్షాలు తీవ్రంగా స్పందించాయి. భారత పైలట్ పాక్ చెరలో ఉండడం సహా యుద్ధ మేఘాలు కమ్ముకొని ఉన్నప్పుడు నరేంద్ర మోదీకి భాజపాకి రాజకీయాలు కావాల్సి వచ్చాయా అంటూ విమర్శించాయి. జాతీయ మనోభావాలను వంచిస్తున్నారంటూ దుయ్యబట్టాయి. ప్రాధాన్యాలను ఎక్కడో మరిచి వచ్చే లోక్సభ ఎన్నికల్లో తిరిగి ఎన్నికయ్యేందుకే మోదీ తెగిస్తున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ఆరోపించారు. సైనిక దళాలు సరిహద్దులను పరిరక్షిస్తూ ఉంటే ప్రధాన సేవకుడు మాత్రం పోలింగ్ బూతుల పరిరక్షణలో ఉన్నారని ఎద్దేవా చేశారు. సైనికుల త్యాగాల నుంచి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్న భాజపా ఆత్మశోధన చేసుకోవాలని సుర్జేవాలా సూచించారు. జాతీయ భద్రతపై దృష్టి పెట్టాల్సిన సమయంలో ప్రధాని రాజకీయాల కోసం పాకులాడటం ఏంటని బీఎస్పీ అధినేత్రి మాయావతి మండిపడ్డారు. ప్రతి భారతీయుడు పార్టీలకు అతీతంగా ప్రభుత్వానికి అండగా నిలబడితే అధికారంలో ఉన్న భాజపా మాత్రం బూత్ స్థాయి కార్యకర్తలతో ఎన్నికల కార్యక్రమంలో పాల్గొనడం దారుణమని ఎస్పీ విమర్శించింది. పాక్తో ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఢిల్లీకి పూర్తి రాష్ట్ర స్థాయి హోదా కల్పించాలన్న డిమాండ్తో చేపట్టదలచిన దీక్షను తాను వాయిదా వేసుకున్నారని, ప్రధాని మాత్రం బూత్ స్థాయి పార్టీ కార్యకర్తలతో భేటీని వాయిదా వేసుకోలేకపోయారని అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. ఆర్జేడీ సహా మరికొన్ని పార్టీలు కూడా ప్రధాని వైఖరిని ఖండించాయి.